ఆచి చికెన్ మసాలా. హార్మోజ్ జలసంధిలో భారత నౌకలపై ఐఆర్జీసీ కాల్పుల కలకలంబరిపై హార్మోజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన 2 భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ ఐఆర్జీసీ బలగాలు కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. కాల్పులకు గురైన వాటిలో ఒక నౌక 20 లక్షల బ్యారెల ఇరాకీ క్రూడ్ ఆయిల్తో ప్రయాణిస్తుంది. ఈ ఘటన తర్వాత 2 భారత నౌకలు హార్మూజ్ నుంచి వెనక్కి మళ్లినట్లు సమాచారం. నౌకల్లోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనివల్ల మధ్యప్రాచ్య దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రశాంతంగా సాగే సరుకు రవాణా నౌకలపై ఇలాంటి దాడులు జరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. హార్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన 2 భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ మళ్లీ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. హార్మూజ్ జలసంధి నుండి భారత్ కు వస్తున్నటువంటి 2 నౌకలపైన భారత నౌకలపైన కాల్పులు జరిపినట్టుగా సమాచారం ఉంది. సో ఐఆర్జీసీ కాల్పులు జరిపినట్టుగా 2 నౌకలపై కాల్పులు జరిపినట్టుగా కూడా కొంత స్పష్టత వచ్చింది. సో ఈ నేపథ్యంలో 2 భారత్ రావాల్సిన వాణిజ్య నౌకలపైన అక్కడ ఇరాన్ సైన్యము ఇరాన్ బలగాలు కాల్పులు జరిపినట్టుగా ఆ దేశ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. సో ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కూడా కొంత స్పష్టత తీసుకునే ప్రయత్నం, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం అక్కడ అసలు నిజంగానే కాల్పులు జరిగాయా లేదా అనే సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం 2 నౌకలు హార్మూజ్ జలసంధి నుండి భారత్ కు వచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సైన్యం కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దాని కారణం కూడా తెలిసిందే. సో నిన్న హార్మూజ్ జలసంధిని ముందుగానే ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించినటువంటి ఇరాన్ ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ తో లేకపోతే చేసిన పోస్ట్ తో మరొకసారి వెనక్కి దక్కింది. సో మొత్తంగా హార్మూజ్ జలసంధిని మరోసారి మూసేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతకు ముందే హార్మూజ్ జలసంధిని మేము పూర్తిగా తెరుస్తున్నామనే ఒక ప్రకటనతో ఇక్కడ భారత్ కు బయలుదేరినటువంటి వాణిజ్య నౌకలు ఒక్కసారిగా ఇరాన్ కు సంబంధించి అక్కడ ఐఆర్జీసీ ఇరాన్ బలగాలు నౌకలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆ నౌకలకు సంబంధించిన సిబ్బందికి ఎవరికి ఏమి కాకపోయినప్పటికీ సో నౌకలో పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అది 20 లక్షల బ్యారెల క్రూడ్ ఆయిల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా అందులో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఏమి అదృష్టవశాత్తు ఏమి కానప్పటికీ సో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే ఉన్నట్టుండి ఇరాన్ భారత నౌకలను టార్గెట్ చేయడం పైన చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత 1.5 రోజులుగా కూడా మొత్తం హార్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అంత ప్రపంచానికి తెలిసిన సంగతి. ఎందుకంటే యుద్ధ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ తన గుప్పిట్లో పెట్టుకుంది. అప్పటి నుంచి కూడా అక్కడ ఏ ఒక్క వాణిజ్య నౌక కూడా అక్కడ నుంచి ఇటు వచ్చిన పరిస్థితి లేదు. కేవలం భారత్ ఇరాన్ మధ్య సంప్రదింపులతో భారత్ కు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్ సంబంధించి విదేశాంగ శాఖతో ఎప్పుడు నిత్యం సంప్రదింపులు జరుపుతూ అవసరానికి అవసరం భారత్ కు గడప నౌకల్ని ఇక్కడికి తన గమ్యస్థానం చేరుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచంలో ఎప్పుడు లేనట్టుగా ఏ దేశ నౌకపై దాడి జరిగినట్టుగా భారత్ పై దాడి జరగడంపై కొంత సంచలనంగా మారింది. ఒక రకంగా భారత్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే ఈ యొక్క భారత నౌకలపై దాడి జరిగిందనే సమాచారం తెలుసుకున్న వెంటనే ఇక్కడ భారత్ లో ఉన్నటువంటి ఇరాన్ రాయబారికి సమన్లు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఏమో యుద్ధ పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ అన్ని విషయాల్లో మేము చాలా ఓపికగా ఉంటున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఇరాన్ కు మద్దతుగా నిలిచినాం. ఇరాన్ పై జరుగుతున్న దాడులను కూడా ఖండించడం, యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేశాము. అలాంటి తరుణంలో మేము మొదటి నుంచి కూడా యుద్ధంలో ఇరాన్ కాస్త ఎటువైపు అంటే యుద్ధాన్ని ఆపివేయాలని ఇరాన్ కూడా జరుగుతున్న దాడులను ఖండించి ఇరాన్ కు సానుభూతి ప్రకటిస్తా ఉంటే మద్దతుగా ఉంటే ఇట్లాంటి తరుణంలో భారత వాణిజ్య నౌకలపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా భారత్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఈ హార్మూజ్ జల మార్గం అనేది అత్యంత కీలకమైంది. సో ఇక్కడనే తాజాగా ఇరాన్ గన్పోర్ట్ లో ఒక వ్యాపార నౌకపై కాల్పులు జరపడం కూడా కలకలం రేపింది. సముద్ర ప్రయాణాలపై ఇరాన్ ప్రభుత్వం కొత్తగా ఏవైతే ఈ యొక్క మొత్తం రెస్ట్రిక్షన్స్ పెట్టిందో ఈ ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఎందుకంటే గత 2 వారాల కొంత పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తలు సడలుతున్నాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడలేదు. చర్చల ప్రతిద్వారా ద్వారా
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే విధంగా కూడా ఇటు ఇరాన్ కావచ్చు, అమెరికా, ఇజ్రాయెల్ మొత్తం కూడా కొంత చర్చలను తీసుకువచ్చి యుద్ధ పరిస్థితులను ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్న తరుణంలో ఒకరు మించి ఒకరు వెనక్కి తగ్గితే మరొకరు ఈ యొక్క మొత్తం యుద్ధ పరిస్థితుల నుంచి బయటపడేందుకు వీలు లేకుండా వారి యొక్క వ్యవహారం ఉన్నట్టుగా నాకు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఇరాన్ వెనక్కి తగ్గితే హర్మజ్ సంధిని మొత్తంగా కూడా మేము పూర్తిగా ఓపెన్ చేస్తున్నామని ప్రకటించేసరికి అన్ని దేశాలు, ప్రపంచ దేశాలు కూడా కొంత ఆహ్వానించాయి, హర్షం వ్యక్తం చేశాయి. సో పరిస్థితులు చక్కబడుతున్నాయని అనుకున్నారు. కానీ ఆ ఇరాన్ చేసిన ప్రకటన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి మేము హర్మజ్ సంధి తెరవడం సబబైనప్పటికీ, స్వాగతిస్తున్నప్పటికీ మా యొక్క యుద్ధ నౌకలు మాత్రం ఇరాన్ చుట్టుముట్టే ఉంటాయని చెప్పేసి ప్రకటించిన తరుణంలో మొత్తం వ్యవహారం అంతా మొదటికి వచ్చింది. సో ఇరాన్ మరొకసారి హర్మజ్ సంధిని మూసేస్తున్నట్టుగా, అంటే 24 గంటలు కాకముందే హర్మజ్ సంధిని మూసేస్తున్నట్టుగా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క వాణిజ్య నౌకలపై దాడి జరిగినట్టుగా కూడా భావిస్తా ఉన్నారు. సో మరింత సమాచారం, పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ కూడా అక్కడ ఉన్నటువంటి నౌకలకు సంబంధించి జరిగిన కాల్పుల విషయంలో మొత్తం పూర్తి సమాచారాన్ని ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అంతర్జాతీయ మీడియా ప్రకారం మాత్రం ఒక చమురు ట్యాంకర్ ను ఇరాన్ చెందిన గన్ బోట్లు అడ్డుకున్నాయి. సో అలాంటి కాల్పులు జరిగాయని తెలుస్తోంది. సో మళ్ళీ వాటికి సంబంధించి కాల్పుల్లో మాత్రం ఏ ఒక్కరికి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, నౌకలో ఉన్న సిబ్బందికి ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అదే సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి 26 లక్షల బ్యారెల క్రూడాయిల్ కూడా సురక్షితంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో సదరు ఏదైతే నౌకలు ఉన్నాయో అవి భారత్ సంబంధించిన వాణిజ్య నౌకలుగా గుర్తిస్తున్నారు. ఇరాన్ హెచ్చరికలను లెక్క చేయకుండా హర్మజ్ సంధి దాటడానికి ప్రయత్నించిన తరుణంలోనే ఇట్లాంటి కాల్పులు జరిగాయని చెప్పి తెలుస్తోంది. నౌకకు కానీ అది ఇప్పటికి ఇంకా తాజాగా అయితే ఏమీ నష్టం జరగలేదని అంటున్నప్పటికీ పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. సో ఈ ఘటన పైన అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు కూడా తీవ్రంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ చర్యను బలవంతపు చర్యగా వ్యవహరిస్తున్నారు. సముద్ర మార్గాల్లో అన్ని దేశాలకు సంబంధించిన నౌకలకు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి కాల్పుల వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలుగుతోంది. సో ఇరాన్ ఇలాగే మొండికేస్తే మిగతా దేశాల నుంచి కూడా యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవాలి, మిగతా దేశాలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న కనబడుతోంది. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే హర్మజ్ సంధి అనేది రేపే భవిష్యత్తులో మరింత యుద్ధానికి సంబంధించి సెంట్రిక్ గా మారింది. యుద్ధానికి ఎండ్ కార్డు పడాలన్నా లేకుంటే యుద్ధం మరింత పెరగాలన్నా కూడా ఇప్పుడు హర్మజ్ సంధి చుట్టే తిరుగుతోంది. సో ఏదైనా అల్టిమేట్ గా హర్మజ్ సంధి తెచ్చుకుంటే యుద్ధాన్ని ముగిసినట్టే. లేదు హర్మజ్ సంధి చుట్టూ ఈ పీఠం మీద కొనసాగితే మాత్రం యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు మాత్రం కనబడవనేది ఒక విశ్లేషకుల అంచనా. సో అల్టిమేట్ గా మనం చూడాలి రాబోయే 2-3 రోజుల్లో యుద్ధానికి సంబంధించి ఎక్కడైనా, అంటే ఎందుకంటే ఒకవైపు చర్చలనే ప్రతిపాదన తీసుకొస్తున్నారు. సో 2-3 రోజుల్లోనే ఇస్లామాబాద్ వేదిక కూడా మరొకసారి ఇరాన్, అమెరికా మధ్య చర్చలని ఒక ప్రతిపాదన నడుస్తోంది. ఆ చర్చలలో సక్సెస్ఫుల్ గా అయితే యుద్ధానికి ఎండ్ కార్డు పడ్డట్టే. లేదు అంటే చర్చల్లో మొదటి దఫాలో జరిగినట్టుగా రెండోసారి చర్చలో కూడా ఈ యొక్క ప్రతిష్టంభన ఉంటే మాత్రం యుద్ధం ఈసారి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. అది అల్టిమేట్ గా కేవలం ఇరాన్ పశ్చిమాసియాలో మొదలైనటువంటి ఈ యొక్క యుద్ధ కుంపటి మొత్తం మిగతా దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్ ని ఇరాన్ టార్గెట్ చేసింది. ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు భారత్ సంబంధించిన నౌకలను టార్గెట్ చేయడంతో ఆటోమేటిక్ గా భారత్ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యత కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాగే వదిలేస్తే అది భారత్ కు అసమర్థత కింద కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అంటే భారత నౌకలని తెలిసి మరీ దాడి చేశారా, లేకుంటే ఐఆర్జీసీ ఏ రకంగా ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే అంశం పైన కూడా భారత విదేశాంగ శాఖ పూర్తి స్థాయిలో దాని సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తోంది. విషయం తెలియగానే వెంటనే మాత్రం అక్కడ ఉన్నటువంటి భారత్ లో ఉన్నటువంటి ఇరాన్ రాయబారికి నోటీసులు జారీ చేసింది. కాసేపట్లో భారత విదేశాంగ శాఖ కార్యదర్శితో కూడా ఇరాన్ రాయబారి భేటీ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో అల్టిమేట్ గా దీనికి సంబంధించి మరింత పూర్తి స్థాయి సమాచారం కూడా త్వరలోనే వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.